IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చురుగ్గా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం 10:30కు మూడు పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల నుంచి ఎన్నికైనటువంటి 164 మంది ఎమ్మెల్యేలు అయితే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు పేరును ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి 135 మంది ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యి ప్రభుత్వాధినేతగా, శాసనసభ ఎల్పీ నేతగా అయితే చంద్రబాబు నాయుడిని ఎన్నుకోబోతూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల తర్వాత చంద్రబాబు నాయుడు రేపటి రోజున ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంతకంటే ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తెనాలి ఎమ్మెల్యే అయినటువంటి నాదెండ్ల మనోహర్ పవన్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా కూడా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఆ తర్వాత మంగళగిరి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ అంతా కూడా కలిసి విజయవాడలో ఉన్నటువంటి సమావేశం జరగబోతున్నటువంటి హోటల్కి అయితే చేరుకున్నారు. ఇంకా బీజేపీ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలంతా కూడా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆ పార్టీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సమావేశం అయితే జరుగుతుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత విజయవాడ అయితే రాబోతూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంబంధించి సమావేశానికి అయితే రాబోతూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా ఈ శాసనసభ పక్ష నేత ఎన్నుకునేటువంటి ప్రక్రియలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాధినేతగా ఎన్నుకుని మొత్తంగా సంతకాల సేకరణ పూర్తి అయిపోయిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు గవర్నర్ని కలిసి ఆ సంతకాలు పెట్టినటువంటి పేపర్ని అయితే అందజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి విధంగా గవర్నర్ని అయితే కోరబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పూర్తి పరిశీలన అయిపోయిన తర్వాత గవర్నర్ చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ రేపటి రోజున చంద్రబాబు నాయుడు అయితే 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక నామమాత్రపు ప్రక్రియ అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేల బలం అయితే ఉంది. ఆ బలానికి తోడు జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే ఉంది. బీజేపీ పార్టీ నుంచి కూడా 8 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా నామమాత్రపు కార్యక్రమంగానే చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన తర్వాత మంత్రివర్గ కూర్పు గురించి తుది కసరత్తు అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాలతో ఒక కసరత్తును, ఒక పూర్తి జాబితాని అయితే చంద్రబాబు తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం అయితే చంద్రబాబు నాయుడు మంత్రులుగా ఎవరికైతే స్థానం కల్పించారో వారందరికీ కూడా ఫోన్లు చేసి తన యొక్క నివాసానికి పిలిపించుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎన్నికైనటువంటి కొత్త మంత్రులకు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఒక స్పష్టత అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అయితే ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం అయితే నూతనంగా కాబడుతున్నటువంటి మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపటి రోజున ఏపీలో ఎన్డీఏ కూటమి అధినేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా, నూతనంగా ఎన్నికైనటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.